డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మొన్న ఎవరో కామెంట్లో క్వశ్చన్ చేశారు, సాధన అంటే ప్రాక్టీస్ కదా, సోల్కి కనెక్ట్ అయింది, హార్ట్కి కనెక్ట్ అయిందని చెప్తున్నారు కదా. ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్నో మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మరి వీటన్నిటిలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అన్న క్లారిటీ మాకు లేదు. ఒకవేళ మేము సాధన ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అనుకుంటే విశ్వదర్శనానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, కాస్మిక్ ఎనర్జీని, డివైన్ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు ఏమైనా కొన్ని పవర్ఫుల్ సాధనాస్ ఉన్నాయా, అసలు దేంతో స్టార్ట్ చేయాలని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఐ హోప్ దిస్ ఈస్ ద రైట్ క్వశ్చన్. మీ అందరికీ హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో దాన్ని నా టీం పిక్ చేసి ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాధనాస్ విశ్వశక్తిని, దైవశక్తిని, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవడానికి, ఆవహించుకోవడానికి ఒక 2 పవర్ఫుల్ సాధనాస్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ది బెస్ట్, వరల్డ్ బెస్ట్ సాధనాస్ అండర్ ద స్కై అని చెప్పొచ్చు. ఎస్, ఈ 2 సాధనలు మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎన్ అన్స్టాపబుల్. ఒక లైన్లో తయారవుతారు, లీడర్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్. ఒక ఈగల్లా తయారవుతారు, లీడర్ ఆఫ్ ద బర్డ్ కింగ్డమ్. ఒక మహాత్ముడిగా మారుతారు. ఎస్, బట్ ఆ జర్నీ ఇట్స్ లైక్ ఎ రోలర్ కోస్టర్. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఈసీజీ స్ట్రైట్ లైన్ వచ్చిందంటే డెడ్. అప్ అండ్ డౌన్ అవుతుంది అంటేనే, వైబ్రేషన్ ఉంది అంటేనే హీఈస్ అలైవ్ అని అర్థం. లైఫ్ కూడా అంతే. మరి ఏంట వరల్డ్స్ ది బెస్ట్ 2 సాధనలు ఏంటి? ఫస్ట్ వన్ ఫాస్టింగ్. ఉపవాసం. అసలు సనాతన ధర్మంలో, అసలు భగవద్గీతలో కూడా అద్భుతంగా చెప్పారు, ఏకాదశి ఈజ్ ఫర్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే భోజనానికి దూరంగా ఉండడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం, విచ్ మీన్స్ పాజిటివిటీకి దగ్గరగా ఉండడం. అసలు ఫాస్టింగ్కి, విశ్వ దర్శనానికి, మేనిఫెస్టేషన్కి ఏమి సంబంధం ఉంది? సంబంధం స్టార్ట్ అయింది అక్కడ. అసలు యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్ ఫర్ ఫాస్టింగ్ అండ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద సుప్రీం పవర్. ఫాస్టింగ్ ఉండడం ద్వారా సైన్స్ ప్రూవ్ చేసింది, 6 days కంటిన్యూస్గా వాటర్ ఫాస్టింగ్ చేస్తే 60% ఆఫ్ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. గో అండ్ చెక్ ఇట్ అవుట్, గూగుల్ ఇట్ అవుట్. ఫ్యాక్ట్ అయితేనే మేము ముందుకు తీసుకొని వస్తాం. అది మీ జీవితానికి ఉపయోగపడితేనే మీ ముందుకు చెప్తాం. ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో అది మీ ఉన్నతికి ఉపయోగపడితేనే ఆ శివయ్య, అమ్మవారు మా నోటి నుంచి ఆ మాటను ఇప్పిస్తారు బయటికి, లేకపోతే రానివ్వరు. ఆ మాట మీకు ఉపయోగపడకపోతే, మీ ఉన్నతకు పనికి రాకపోతే ఆ మాట మా నోటి నుండి రాదు, విశ్వం రానివ్వదు. గుర్తుపెట్టుకోండి, శ్రీ వైబ్రెంట్ వంశీ వర్డ్స్ కాదు, ఇది విశ్వ వాక్కు అని భావించండి. సమ్ ఎనర్జీ ఈస్ డ్రైవింగ్ అస్, సమ్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, సమ్ ఎనర్జీ ఫ్రమ్ ద నేచర్ ఈస్ డ్రైవింగ్ మీ. ఈ విశ్వ జ్ఞానాన్ని మీకు డెలివర్ చేయడానికి, లోక కళ్యాణం కొరకు విశ్వం ఆజ్ఞాపించింది. నా కర్తవ్యాన్ని నేను వహిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఉపవాసంకి, విశ్వదర్శనానికి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్కి, మీరు చేస్తున్న విజువలైజేషన్స్కి సంబంధం ఉంది. దెర్ ఇస్ ఎ కనెక్షన్. ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ ఉంటారో, దెర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ ఆటోఫేజీ అని ఒక టర్మ్ ఉంది. ఆటో అంటే సెల్ఫ్, ఫెజీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బాడీయే తింటుంది. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ కీటోసిస్, కీటోజెనిక్ ప్రాసెస్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు వింటున్నా, బట్ బ్యాక్ ఎండ్ సైన్స్ ఇది. ఆటోఫేజీ అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫెజీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్ అంటే మన బాడీనే తనలో ఉన్న ఫ్యాట్ని తినేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తున్నా, ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఎవరైనా ఉన్నారు అంటే నెగటివ్ ఎనర్జీకి సంకేతం. ఎస్, ఫ్యాట్ ఇట్స్ ఎ నెగటివ్ ఎనర్జీ. ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ మీ ఒంటికి ఏమైనా యాడ్ ఆన్ ఉందా? మీ బాడీకి ఏమైనా పాజిటివ్ యాడ్ ఆన్ ఉందా? లేదు, విచ్ మీన్స్ ఇట్స్ నెగటివ్. ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేస్తారో మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న ఫ్యాట్, టాక్సిక్ మెటీరియల్ బయటకు వెళ్తుందో మీ బాడీలో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి
పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. ఎస్, సైన్స్ ప్రూవ్ చేసేసింది. అందుకే కదా మంచి ఆస్పీషియస్ డే ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆ దైవశక్తిని ఆవహించుకోవడానికి. దట్ ఈస్ అన్ అమేజింగ్ డే అని. అండ్ ఎప్పుడెప్పుడో చేస్తూ ఉంటాం. మన కొరకు మనమే కొన్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. బట్ రైట్ వే వేరు, ఓన్ వే వేరు. ఏకాదశి ఇస్ ఫర్ ఫాస్టింగ్. నెలకి ఒక ఏకాదశి వస్తే సంవత్సరానికి 12 ఏకాదశి. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి. నెలకు ఒక రోజు ఫాస్టింగ్ ఉన్నట్టు తప్పేముంది? కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎనర్జీ సెంటర్స్కి, తప్పేముంది? బాడీ క్లెన్జింగ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ క్లెన్జింగ్ అవుతుందో బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బాడీలో ఉన్న నెగిటివ్ వైబ్, నెగిటివ్ ఎనర్జీ, టాక్సిక్ మెటీరియల్, బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మీ బాడీ నుండి బయటకు వెళ్తాయి. దెన్ మీ బాడీ చాలా అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే మీ శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. 7 కాదు, 7 ఆర్ మెయిన్ చక్రాస్. బట్ 112 చక్రాస్ ఉన్నాయి. మీ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫ్రీక్. ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వండి. అవ్వవు, నేనే చెప్తా ఉన్నా, అవ్వవు. గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీ స్టడీ చేసి చెప్తా ఉన్నా, ఏదో నామకవాసి మాట్లాడట్లే. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం, లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. అద్భుతమైన నాలెడ్జ్ని, విశ్వ జ్ఞానాన్ని మానవాళికి అందిద్దామని చెప్పి మా పర్సనల్ థింగ్స్ని పక్కన పెట్టి మరీ అడుగులు వేస్తూ ఉన్నాం. అదొక పిచ్చి. విశ్వం ఆజ్ఞాపించింది, టైం వచ్చింది, బయటకు రావడం జరిగింది. మీ ఉన్నత కొరకు ఫాస్టింగ్ చేస్తే బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. దెన్ యువర్ ఎనర్జీ సెంటర్స్ విల్ యాక్టివేట్. ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. చూడండి, మీ మేనిఫెస్టేషన్స్కి, మీ ఎనర్జీ సెంటర్స్కి, మీ బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్ అనగా ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఎంత ఇంటర్ కనెక్షన్. సో ఫాస్టింగ్, ఉపవాసంకి మించిన అద్భుతమైన సాధన ఈ భూప్రపంచం ఏదీ లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలా, ఫాస్టింగ్ అండ్ రెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఆరోగ్యంగా ఉండాలన్నా ఫాస్టింగ్ చేయాలా, మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవ్వాలన్నా ఫాస్టింగ్ చేయాలా, అనంత బ్రహ్మాండం నుండి విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవాలన్నా ఫాస్టింగ్ చేయాలా, దైవశక్తిని ఆవహించుకోవాలన్నా ఫాస్టింగ్ చేయాలా, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే ఫాస్టింగ్ చేయాలా, విశ్వ దర్శనం జరగాలి అంటే ఫాస్టింగ్ చేయాలా. నేను పెర్ డే 2 మీల్స్ తీసుకుంటా. ఐ డోంట్ హ్యావ్ 3 to 4 మీల్స్ పెర్ డే. బ్రేక్ఫాస్ట్లోనే ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది అదే బ్రేక్ఫాస్ట్. అసలు మనకి లేదు, వెస్టర్న్ కల్చర్ అది. బ్రేక్ఫాస్ట్ అనే టర్మ్ వెస్టర్న్ కల్చర్ మనకు అలవాటు చేసింది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. తినండి, కాదనట్లేదు. నేను చెప్తుంది అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. దెన్ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. అండ్ సెకండ్ సాధన, పవర్ఫుల్ సాధన, సైలెన్స్. మౌనం వహించాలి, గమ్మని ఉండాలి. అచ్చ తెలుగులో మాట్లాడాలంటే అన్నీ మూసుకొని ఉండాలి. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. ఇచ్చిన 2 చెవులే కానీ 30 మందికి ఇస్తాం. ఎవరికి వినాలో ఇంపార్టెంట్, ఏమి వినాలో ఇంపార్టెంట్, దేని కొరకు మాట్లాడాలి ఇంపార్టెంట్, ఎక్కడ మాటల్ని ఆపాలో కూడా ఇంపార్టెంట్. ముందు ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. దాని మీద డిగ్రీలు చేయండి ఫస్ట్, దాని మీద మాస్టర్స్ చేయండి ఫస్ట్. టంగ్కి బోన్స్ ఉండవు, నాలికకి బోన్స్ ఉండవు, కానీ మనుషులతో రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది నాలిక. అంత పవర్ఫుల్ టంగ్. సో ఈ రెండిటికి మించిన బెస్ట్ సాధన ఈ భూ ప్రపంచంలోనే ఇంకోటి లేదు. ఒకటి ఫాస్టింగ్, రెండోది సైలెన్స్. అసలు ఎందుకు మౌనం వహించాలా? ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో, క్వైట్గా ఉంటామో, మైండ్ని, కామ్నెస్ని అలవాటు చేస్తామో, విశ్వం మీతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మీరు ఊగతా ఉంటే విశ్వం మీతో రెస్పాండ్ అవ్వదు. విశ్వం మీకు ఎటువంటి సంకేతాలు ఇవ్వదు. ఇఫ్ ఇంకే సంకేతాలు ఇచ్చినా సరే మీరు ఎరుకుతూ ఉండరు. ఓపెన్ మైండ్తో ఉండి ఆ సైన్స్ని ఐడెంటిఫై చేయలేరు. కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడండి. ఏమైనా టైం ఉంటే సెల్ఫ్ టాక్, మీతో మీరు మాట్లాడుకోండి. స్వామి వివేకానంద గారు చాలా అద్భుతంగా చెప్పారు. సెల్ఫ్ టాక్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే స్వామి వివేకానంద గారు. సూపర్. మీతో మీరు మాట్లాడుకోండి, మీ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడండి, మీ హయ్యర్ సెల్ఫ్తో మాట్లాడండి. మీ పక్కనే యూనివర్స్ ఉందని చెప్పి యూనివర్స్తో మాట్లాడండి. శరణాగతి చెప్పండి యూనివర్స్కి. నా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, నా కర్మ ఫలితాలు ఇలా ఉన్నాయి, బట్ రైట్ వేలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, అడుగులు వేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఒక రైట్ పాత చూపి, ఒక రైట్ గైడెన్స్ చూపి, దారి చూపి అని మోకరిల్లండి. మౌనం వహించండి. ఎప్పుడైతే మీరు మౌనం వహిస్తారో విశ్వదర్శనం జరుగుద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఏం లేదు, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చునేటప్పుడు మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. 7 చక్రాస్ త్రూ అవుట్ యువర్ బ్యాక్ బోన్ ఉంటాయి. చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. స్ట్రైట్గా ఉండాలి, మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. కూర్చోండి, జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి, అంతే. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీతింగ్. ఊపిరి ఎలా తీసుకుంటున్నారు, ఎలా విడిచిపెడుతున్నారు, ఇన్హేల్ ఎక్స్హేల్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సైలెన్స్ ప్రాక్టీస్ అవుతుంది. అట్లీస్ట్ ఓంకారం పెట్టుకొని అలా ఓంకారం చాంటింగ్ చేయండి. సైలెన్స్ ప్రాక్టీస్ అవుతుంది. నేచర్లో అడుగులు వేయండి.
ప్రకృతిలోకి వెళ్ళండి, నేచర్లోకి వెళ్ళండి, బేర్ ఫుట్తో నడవండి. ఎర్త్ అనే ప్లానెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి, అవన్నీ మీ బాడీలోకి సీక్రెట్ అవుతాయి. ఇవన్నీ ఫాలో అవ్వండి. దీస్ ఆర్ ద 2 బెస్ట్ ప్రాక్టీసెస్, 2 బెస్ట్ సాధనాస్, ఫాస్టింగ్ అండ్ సైలెన్స్. ఈ 2 మీరు ఆచరణలో పెడితే విశ్వదర్శనం ఎందుకు జరగదో నేను చూస్తాను. అండ్ ఫైనల్ అప్డేట్ మీ అందరికీ, చాలామంది మాస్టర్ క్లాస్ గురించి అడుగుతున్నారు. ఒక్క ముక్కలో చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 21వ తారీఖు నుండి 11 రోజులు కంటిన్యూస్గా ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. 11 రోజులు మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు. మీతో నేను మాట్లాడతాను, నాతో మీరు మాట్లాడొచ్చు. ఎండ్ రిజల్ట్ లావిష్ అబండెన్స్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలా, ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి, అది కూడా లీగల్గా, ఎథికల్గా, వైట్ మనీతో, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా. మీ జిల్లాలో మీ పేరు 2025 డిసెంబర్ 31 లోపు పాజిటివ్గా రోగిపోవాలా. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి మీ అరిచేతులకు ఉంది, నమ్మండి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.